నమస్తే మేడం. అందరికీ నమస్కారం. అమ్మగారు మ్యూట్ లో ఉన్నారు సార్. ఆ! ఓకే. ఓకే. నమస్తే అండి. నమస్తే మేడం. అందరికీ నమస్కారం. మేడం అదే ఇనిషియేషన్ యొక్క స్థితిలో ఉన్న వర్ణన మీ అందరికీ జరుగుతున్నది. భార్గవి గారిని పరిచయం చేయాలి. ఇక్కడ కొత్తగా నాయుడు గారు, ఈశ్వర్ గారు, రమణ. భార్గవి గారు రీసెర్చ్ అది చేసి రామముద్రి గారు ఇంట్రడ్యూస్ చేశారు భార్గవి గారిని. ఆవిడ మంచి జాబ్ చేస్తున్నా నమ్రతగా అలా ఉంటారు. ఆవిడకి మధ్య అంతా ఒంట్లో బాగోలేక రాలేదు. పెద్ద ఆపరేషన్ అయింది. దైవానుగ్రహంలో బాగా జరిగింది. కొంచెమే మాట్లాడగలరు, లేకపోతే అది పరిస్థితి ఆవిడ. అందుకనే క్లాసులకు వస్తున్నారు. ఇంకా వీక్నెస్ నుంచి పూర్తిగా కోలుకోలేదు. చెప్పండి రామముద్రి గారు. మేడం. అదే మేడం. ఇనిషియేషన్ యొక్క స్థితి వర్ణన ఇక్కడ జరిగింది. అంటే ఇనిషియేషన్‌కు అర్హత ఏంటి అంటే వయస్సు కాదు. అంటే ఒక 90 ఏళ్ళొచ్చిన తర్వాత జ్ఞానానుభవంతోటి జరిగే స్థితి కాదది. లేకపోతే ఒక పాండిత్యంతోటి జరిగే స్థితి కాదది. లేకపోతే ఇంకొక అర్హత అంటే ధనంతోటి గానీ, లేకపోతే ఐశ్వర్యం అంటే ధనం గానీ, ఇంకా వేరే విధంగా ఏ విధమైన ఒక ఉన్నత స్థితిని విషయాలతో పొందిన అక్కడ ఉండదు. అక్కడ కేవలంగా ఎంత తన జీవితాన్ని పరోపకారానికి ఉపయోగిస్తున్నారు ప్రేమతో, అదొక్కటే. అనేదే ఇక్కడ చెప్తున్నారు. అయితే అక్కడ ఇక్కడ చిన్న బాలునికి ఇనిషియేషన్ జరిగింది. అతని స్థితి అంటే అతనికి ఆ స్థితిని పొందడానికి ఆ స్థితిని పొందగలిగే అర్హత సంపాదించుకోవడం అనేది అంత ఈజీ కాదు. అసలు ఇప్పుడు ఈ ఈ యొక్క అంటే ఈ యొక్క వర్ణన, ఈ యొక్క పరోపకారం, ఈ ఈ యొక్క పరిస్థితుల్ని మనము అర్థం చేసుకోవడానికే సమయం పడుతుంది. అంటే ఏంటి ఈ యొక్క లోక కళ్యాణం ఏంటి? వీళ్ళు చేసేది ఏ విధంగా ఉపకారము ఏంటి? అనేదే మనకు స్పష్టత రాలేని స్థితిలో మనం ఉన్నాము. అంటే ఈ మహాత్ముల ద్వారా జరిగే లోక కళ్యాణ స్థితి ఎలా ఉంటుందనేది మనకు అంత తొందరగా అర్థమయ్యే పరిస్థితి కూడా లేని స్థితిలో మనం ఇది వింటున్నామని అంటే నాకు అనిపిస్తున్నది. వేరే వాళ్ళకి అర్థం కావచ్చు. అయితే అంటే మనకు ఈ స్థితిలో ఉన్న మనకు దాన్ని అవగాహన చేసుకోవడం కూడా అంత ఇది కాదు. అయితే లోక కళ్యాణం అంటే ఇప్పుడు అమ్మగారు ఒక్కటే చెప్తున్నారు. ఏంటి అంటే పరోపకారము. పరోపకారం తప్ప మరొకటి లేని స్థితి. అంటే మనకు మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉపకారం చేయడానికి ఉపక్రమించడమే ఆ యొక్క పరోపకారం. మనం ఏ స్థితిలో ఉన్నాము అంటే ధనపరంగా ఉంటే ఆ యొక్క సహాయము, లేకపోతే ధనం లేకపోతే జ్ఞానపరంగా ఉంటే జ్ఞాన సహాయం, లేకపోతే అంటే ఇంకా ఏమీ లేని స్థితిలో కూడా ఏదో ఒక ఉపకారం చేయడానికి యోగ్యమైనది మన దగ్గర ఉంటుంది. అంటే ఏమీ లేని స్థితిలో కూడా మన దగ్గర ఉంది అనేది చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఆ స్థితిలో కూడా మనం ఏదైనా ఇవ్వచ్చు పరోపకార బుద్ధి ఉంటే అని చెప్తున్నారు. అంటే ఇక్కడ స్వార్థం అనేది జీరో కావాలి. స్వార్థం అనేది జీరో అయినప్పుడే ఆ యొక్క పరోపకారం యొక్క స్థితి ఏర్పడుతుంది. ఆ పరోపకార స్థితిని ఏర్పడినప్పుడు అంటే స్వార్థము జీరో అయినప్పుడు మన దగ్గర ఏమీ లేదని మనం బాధపడే పరిస్థితి కూడా ఏమి ఉండదు. ఎందుకంటే మనము ఆ ప్యూరిఫై అయ్యి ఆ జీరో స్థితిలో ఉన్నప్పుడు అక్కడి నుంచి మహాత్ములు మన యొక్క ఇదిని అంటే మన యొక్క శరీరం అనే పరికరాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. అంటే ఏమవుతుందంటే ఈ యొక్క స్థితికి రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏం కావాలి అంటే మనకు తిరుగులేని స్వచ్ఛత ఉండాలి, పవిత్రత ఉండాలి, ప్రశాంతత ఉండాలి,
సంయమనం అనేది ఒక స్థితిని ఏర్పడాలి. ఏ స్థితిలోనైనా భాగోద్వేగాలకు లోను లోను కాని స్థితి ఒకటుండాలి. అంటే ఆహ్, ఎంత క్లిష్టతర పరిస్థితొచ్చినా ఆ యొక్క శాంత స్థితిని మనం పోగొట్టుకోకుండా ఒక స్థిరమైన నిశ్చయంతో అంటే ఒక స్థితప్రజ్ఞత కలిగిన ఒక స్థితి ఏర్పడినప్పుడే అది సాధ్యమవుతుంది. ఆ స్థితప్రజ్ఞత ఏంటి అంటే నిశ్చలత అంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆహ్, ఈ మనసు యొక్క స్థితులనన్నిటిని దాటిపోయినప్పుడు ఆహ్, మనసు లేని స్థితిలో ఆ భగవద్ ఇచ్ఛనే ఉంటుంది అని అంటారు గదా! ఆ ఇచ్ఛ అంటే మనము ఈ మనసు యొక్క పరిధులను దాటినప్పుడే అది ఏర్పడుతుంది. ఆ మనసు యొక్క పరిధులను దాటినప్పుడు మన యొక్క మనము ఆ భగవదిచ్ఛలో భాగమైపోతాము. ఆ భగవదిచ్ఛకు హ్యాండ్ ఓవర్ అయిపోతాము. ఆ భగవదిచ్ఛకు హ్యాండ్ ఓవర్ అయిపోయినప్పుడు ఈ యొక్క దేహాన్ని లేకపోతే ఈ యొక్క ఆహ్, జన్మను వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటారో అది వాళ్ళకు వదిలేసి మనం నిశ్చలంగా నిలబడడమే. అంటే ఆహ్, మనం న్యూట్రల్‌గా నిలబడినప్పుడు గూడా వాళ్ళు ఈ యొక్క దేహం ద్వారా ఏం చేయాలనో వాళ్ళు చేసుకుంటారు అనేది మనం గ్రహించి ఆహ్, దానికి అంటే ఆ యొక్క శక్తికి గాని, ఆ యొక్క ఆహ్, స్థితికి గాని మనము కర్తలం కాదు. అంటే కర్తృత్వం అనేది అక్కడ లేదు అనేది మనం గ్రహించి ఓన్లీ మనం ఒక టూల్, ఒక పరికరము అనే స్థితిలో నిలబడినప్పుడే ఆ యొక్క అంటే అజ్ఞానం దివ్యమైన పూర్తిగా పోతే హ్మ్. ఏమండి? అజ్ఞానం వల్లే కదా మనకేంటంటే స్వార్థం వస్తుంది. అవును మేడం. మన్ని బాగానే చూస్తున్నాయి ప్రకృతి శక్తులన్నీ అని తెలుసుకుంటే మన కోసం మనం ప్రయత్నించమండి. అవును మేడం. అలాగా అంటే ఒక నిస్వార్థ స్థితి ఏర్పడినప్పుడు మనలో ఏమాత్రము రవ్వంత కూడా ఆ యొక్క అంటే ఆహ్, మనసు అంటే ఇంకా ఈ ప్రాపంచిక సంబంధించిందే గదా! ఆ మనసు నశించినప్పుడు ఏర్పడే స్థితి అది. అక్కడ భగవద్ ఇచ్ఛనే పనిచేస్తుంది. ఆ భగవద్ ఇచ్ఛకు ఈ యొక్క మహాత్ములు వారు ఏ విధమైన ప్రేరణతోటి మనకు స్ఫూర్తి నింపి మనల్ని ఆహ్, ఒక పరికరంగా ఉపయోగించుకుంటూ పని చేపిచ్చుకుంటారో అది చేపిచ్చుకోవడానికి మనము తయారు కావడమే ఈ యొక్క ఇనిషియేషన్ యొక్క అర్హత. ఈ ఈ ఇనిషియేషన్‌కు తీసుకోవాలి అంటే మనం ఆ అర్హత సంపాదించుకోవాలి. ఆ అర్హత సంపాదించుకోవాలంటే మనము ఎక్కడున్నాము? ఏం వదులుకోవాలి? ఇప్పుడున్న స్థితి ఏంటి? మన 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 ద్వారా మన లోపల ఉన్న ఈ యొక్క మలినాలేంటి? మొత్తం వీటినన్నిటిని డ్రైన్ చేసి స్వచ్ఛంగా నిలబడగలిగే స్థితి ఏంటి అనేది మనం ఆలోచించుకోగలిగితే ఆ ఇప్పుడు యొక్క మనకి ఇంకేం ఆహ్, అడగడానికి ఉండదు. ఏమంటారు? ఎప్పుడైతే అవును మనకి మేడం. అర్థమైందో, ఈ ప్రాపంచిక విషయాలు కాదు మనం అడగాల్సింది అని మనకి అర్థమైపోతుంది. ఏమంటారు? అర్థమైపోతుంది మేడం. ఎందుకంటే ప్రాపంచిక విషయాలు మనం అడిగినా అవి ఇవ్వబడతాయో, ఇవ్వబడవో మన తెలియదు. కర్మ ప్రకారం అవి వస్తాయండి అన్నీను. వద్దన్నా వస్తాయవి. వస్తాయి. వస్తాయి. అవి మనం మంచి వస్తాయి. చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డవి వస్తాయి. అవెవరు తప్పించలేరు. అది 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 అనేది మనం ఏమనుకుంటున్నామంటే, ఆ ప్రాపంచికమైన విషయాలన్నిట్లల్లో మన యొక్క మన యొక్క శక్తి, మన యొక్క ఇది ఇచ్ఛ నెరవేరుతుంది. నెరవేర్చుకోగలము అనే ఒక ధీమాతోటి మనం ముందుకెళ్తుంటాం. కానీ మన యొక్క శక్తి, మన యొక్క ఇచ్ఛ, మన మన యొక్క ఆహ్, ఏది అక్కడ పనిచేయదు. మనం ఎంత పని కోరిక కోరినా చేస్తుందో లేదో మనకేం ఆ కోరికే ఉండదండి ఇంకా. ఏమంటారు? అవును మేడం. అవును మేడం. ఇగో ఇవాళ అంటే ఇప్పుడు మనం ధమ్మపదం చదివాము. అందులో కూడా హ్మ్. ఏం చెప్పారంటే బుద్ధుడు, ఈ డెయిటీస్ దేవతలని వాళ్ళని ప్రార్థించడం కాదు. నువ్వు ఎంత ఎక్కువగా హ్మ్. సహాయం చేయగలిగితే నీ శక్తిని ఇతరుల మీద ప్రసరింప చేయగలిగితే నీకంత సప్లై అవుతూ ఉంటుంది అని. అంటే అన్ని మతాలు అదే చెప్తున్నాయండి. మొన్న నేను సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్‌లో నా టాపిక్ ఇదే. పరోపకార పారీణత ఆల్ట్రూయిజం ఈస్ ద పాత్ హ్మ్. వే ఫర్ పర్ఫెక్షన్. సంపూర్ణతని పొందాలంటే పరోపకార పారీణత వల్లే. అవును మేడం. అదే అంటే ఆహ్, హ్మ్. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు
మనం జీరో స్టేట్‌కొచ్చినప్పుడే మనము ఉపయోగపడే స్థితికి అంటే మనం ఇక్కడ వస్తామనేది జీరో మనకు అనే అర్థం. దానికి మీ ఉద్దేశ్యం ఆ జీరో అంటే మనం జీరో అవ్వమండి. నథింగ్ లోనే ఎవ్రీథింగ్ ఉంది. మనం ఎప్పుడైతే అంటే ఇదే నిన్న టాపిక్ వీళ్ళు కూడా మాట్లాడారు. ఎవరు మన జేకే వాళ్ళు. నథింగ్ లో ఆ సమస్తం ఉంటాయి. అంటే జీరో అవ్వం అక్కడ. అహం జీరో అవ్వచ్చు. కానీ సమస్తం సర్వశక్తిమంతులం అవుతాం. ఆ సంపూర్ణమైన పరమాత్మ శక్తి మనలోనే ఉంటుంది. అక్కడ నథింగ్ జీరో అవ్వం. కానీ పైకి జీరోలా కనిపిస్తాం అహం పరంగా. అదే మాట. అదే మేడం నేను చెప్పేది. ఇప్పుడు జీరో అవ్వడం అంటే మనసు అనేది ఆహ్, లేని శూన్య నిశ్చలమైపోవడం. స్థితికెళ్ళిపోవడం. హ్మ్. నిశ్చలమైపోవడం. మనసు ఉంటే మళ్ళీ మాయలో అనే ఒక స్థితిలో నేను అన్నదొస్తుంది. ఇరుక్కుంటాం కాబట్టి వస్తది కాబట్టి, మనసు లేని స్థితిని తెచ్చుకున్నప్పుడు హ్మ్. అక్కడ ఉండేది దైవము అని మనకు చెప్పారు. మనసు లేనప్పుడు అక్కడ దైవ ఇచ్ఛ, దైవము పనిచేస్తుంది. దైవశక్తి శక్తి, పనిచేస్తుంది అన్నప్పుడు. విజ్డమ్ అయితే అన్నీ మన పనిచేస్తాయి. అవును. అయితే మనము మనసు పరిధిలో ఉన్నప్పుడు, మన పరిధి చాలా పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే, ఓన్లీ మనము మాయతో కూడిన మనసుతో ఉన్నాం గాబట్టి, మనకి ఏ శక్తి గాని, తెలుసండి. ఏ మనస్సు యుక్తి గాని ఎప్పుడుంటుంది అజ్ఞానం. ఆ! తన అదే. అజ్ఞానం వల్లే మనస్సు ఉద్భవించింది. ఆ మనస్సుతోటి మనం ఏమీ చేయలేము. కానీ, ఆ మనస్సును పోగొట్టుకున్నప్పుడు భగవంతుని ఇచ్ఛ, భగవంతుని శక్తి అక్కడ వచ్చినప్పుడు, భగవంతుని శక్తి అంటే ఏంటంటే, మొత్తం అఖిలాండంలో ఉండే యొక్క ప్రతి అణువు యొక్క కదలికలో ఆయన శక్తి నిబిడీకృతమై ఉంది గాబట్టి, అంటే ఒక రకంగా జెప్పాలి అంటే, ఇప్పుడు మనస్సుతో మనం జేసే ఈ పరిమితమైన ఒక స్థితిని దాటి ఆ యొక్క దైవ పరిధిలోకెళ్ళినప్పుడు అంటే అంతులేని అంటే ఇప్పుడు దైవశక్తి ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్‌గా పనిచేస్తుంది. పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏందంటే అంటే మనకు అంత పరిపక్వత రాలేదు. అంత ఇది లేదు. ఇవన్నీ ఆలోచన కూడా లేదు. ఓన్లీ మనము శూన్యస్థితికొచ్చినప్పుడు రాగలిగే పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రం అది ఇంకా అనంతమైన ఒక స్థితి ఏర్పడుతుంది కాబట్టి వస్తుంది. అక్కడ ఏ క్షణం పడితే ఆ క్షణం నా సుఖమా, సేవ అన్నప్పుడు హ్మ్. సేవకి ప్రాముఖ్యం ఇచ్చినంత సేపు మనం ముందుకెళ్ళగలం. నా అనే శరీర, మనస్సు ఐడెంటిఫికేషన్ వల్ల వచ్చిన సుఖం అశాశ్వతమైంది. అది లేనే లేదు ఆ నేనన్నది. దానికే మనం ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అవును మేడం. అంటే ఇప్పుడు ఏందంటే ఉన్న అజ్ఞానం తొలగడము అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ అజ్ఞానం తొలగిన తర్వాత జరిగే స్థితి అది. దాన్ని గ్రహించడానికి మనకు ప్రయత్నం మన ప్రయత్నం అంటూ మనం చేయాలి. ఆహ్, అందులోకి చేరడానికి ఆహ్, ఈ యొక్క అంటే స్థితిని మనందరికీ ఈ మనం పుస్తకంలో ఏం తెలిసిందండి? అనంతమైన పరోపకార పారిణత అవసరము. పరోపకారం అవును అంటే మేడం. ఇక్కడ ఉపకారం ఏమంటే వాళ్ళని జ్ఞాన స్థితికి తీసుకురావడం అన్నిటికంటే ఉన్నత స్థాయి. హ్మ్. అవును మేడం. ఇంకొకటి మేడం ఇక్కడ ఇదంతా పట్ శంబలలో జరిగిన విషయమా మేడం? మధ్యలో ఒకసారి శంబల అనే అంటే ప్రయోగం ఇక్కడ వచ్చింది. చెప్పారు కదండీ! ఎవరి యొక్క నివాస స్థానంలో వాళ్ళక్కడ చేస్తున్నారని. మహాత్మా మైత్రేయ ఓకే. ఎక్కడ జీవిస్తే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే ఇది జరిగింది. ఒక తోటలో. అదే కుటుహూమి గారు వాళ్ళ దగ్గర ఒక కేవ్‌లో జరుగుతుందని చెప్పారు. ఓకే మేడం. ఓకే మేడం. నాకు నాకు అర్థమైంది, తోచింది చెప్పాను మేడం. థాంక్ యూ మేడం. ఓకే అండి. అంటే ఇక్కడ మనకి ఇవన్నీ చదివాక అర్థమవుతుందేంటంటే, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఇగో ఈ పూజలు చెయ్యి, ఆ రకమైన పని గుడుల చుట్టూ తిరుగు ఇవన్నీ మనకి స్వార్థ కర్మలే. మనకి అసలైన దాన్ని అందుకే ఇప్పుడు రమణ మహర్షి తల్లిని చంపి బతుకుతున్నాం అనేది మనకు అర్థమైంది కదా! ఆత్మతత్వం లేకుండా బతుకుతున్నాం. ఆత్మతత్వ తపన లేకుండా. కదా! ఎప్పుడూ ఏదో అశాశ్వతమైన విషయాల కోసమే మన జీవితాన్ని వెచ్చిస్తున్నాం. కానీ శాశ్వతమైనటువంటి ఆ దైవాన్ని ఆత్మని లేదా దైవాన్ని పొందాలని మనకి ఉద్దేశ్యం కూడా లేకుండా బతుకుతున్నాం. అవును ఈ మేడం. అనిత్యమైన జీవితమే ముఖ్యమని ఇవి చెయ్యి, అవి చెయ్యి అని వెనకాల పడుతూ ఉంటాం. ఓ రోజు టప్పని మన జీవితం వెళ్ళిపోతుంది. ఇది శాశ్వతం అనుకున్న భ్రాంతిలో బతుకుతాం.
ఇది మేడం. శాశ్వతం కాదు అని కనబడుతున్నా నా జీవితం మాత్రం శాశ్వతం అన్న మాయలో ఉంటాం. అందుకని నా వాళ్ళు అన్నదాన్ని ఎక్స్పాండ్ చెయ్యాలి. లోకం అంతా, జీవం అంతా నాదే, నేను ఈ చిన్న శరీరానికి పరిమితం అన్నది అజ్ఞానంలో వచ్చిన పాయింట్. నాయుడు గారు మీరేమైనా మాట్లాడతారా? లేదమ్మా, అర్థమవుతుందమ్మా. అంటే మాకు ముందు ఏదైతే ప్రాక్టికల్ లైఫ్ లో అనుభవపూర్వకంగా మాకు అక్కడ అందించబడుతుంది ఏదైతే ఉందో, అది మళ్ళీ మేము ఈ సబ్జెక్ట్ లో వింటున్నాం. అదే ఈ మాస్టర్ చెప్పే విషయాల్లో మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అయినట్టు ఉందమ్మా. ఈశ్వర్ గారు అంటే ఇప్పుడు మీరు అన్నారు, బుద్ధుడు గారు అన్నారు, ఇక్కడికి వచ్చాక మా స్టాండ్ పాయింట్ మారిందని. అంటే ఏంటి? ఇంతకు ముందు వరకు ఇల్లు పూజలు చేయాలి, గోపురాలు తిరగాలి, ఇవే మనకు ముఖ్యమయ్యాయి. ఇక్కడ మన మీద ఎంతో కర్తవ్యం ఉంది. అంత మానవాళి ఎంతటిని ఉన్నత స్థాయికి తేవలసిన కర్తవ్యం మనందరికీ ఉంది అని అప్పుడు మనం నిస్వార్థంగా బతకాల్సిన అవసరం చాలా ఉందని మనకు అర్థమైంది. అంతకుముందు స్టాండ్ పాయింట్ స్వార్థం. ఈశ్వర్ గారు మాట్లాడతారా? మేడం, మనం ఏది ఆశించకుండా ఇతరులకి మనం చేయగలిగిన పరోపకారం అది చేయడం, అంతే కదండి ఫైనల్ గా. ఆశించడం ఎలాగా లేదు, చెయ్యడం కోసం ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. అదే 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 అవి మన అదేనండి. దగ్గరికి రాలేదని కూర్చోవడం కాదు, మనకు వచ్చిన వాటిని మనం సద్వినియోగం చేసుకోగలగాలి. అదే 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 అది మన జీవన విధానం అయిపోవాలి. ఆ పరోపకారం అనేది మన జీవన విధానంలో ఉండాలి. మీరు ఎప్పుడైతే అలా చేస్తున్నారో మీకు అక్కడి నుంచి చూసారు కదా, ఆయన శక్తి అంతా ఇచ్చేస్తూ ఉంటే ఆయనకి వస్తూనే ఉంది. అవును ఆ పరమాత్మ అవును నుంచి అవును మనం ఇచ్చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుందండి. అవును. ఆ ప్రేరణ అలాగే ఇస్తాడు, అన్ని వస్తాయి అక్కడి నుంచి. అవునండి. అందుకే మన లక్ష్యం విశాలం అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు సంకుచితంగా జీవించాం, ఇప్పుడు ఉన్నతమైన ఆదర్శాలతో జీవించగలం. ఇంకోరికి సేవ చేయడం మన ధర్మం, అది గొప్ప అవును. కోసం కాదు, అదే మనకి జీవిత విధానం. ఇంకెవరు లేరా? భార్గవి గారికి ఒంట్లో ఎలాగో బాగోలేదు. సో ఈ క్లాస్ విన్నాక మీకు ఏమనిపిస్తున్నది? చాలా ఎక్కువ వర్క్ ఉందని అనిపిస్తుందమ్మా, చేయాల్సింది చేయలేకపోతున్నట్టు తెలుస్తుంది. స్వార్థం అన్న దాంతో నిండిపోవడం వల్ల మనం పనికిరాని పనిముట్లు అయిపోతున్నాం కరెక్ట్ అమ్మా. కదా. అంతే అమ్మా. అంటే మనకు డైరెక్షన్ తెలిసింది ఇప్పుడు, ఏ విధంగా జీవించాలి. అవునమ్మా. ఓకే అండి, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను. అలాగే మేడం.